మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిక్ లెవెల్ ఎపిసోడ్. వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక చిన్న డిస్క్లైమర్. నేను ఈ వీడియోలో చెప్పే ఏది కూడా ఏ మూవీని టార్గెట్ చేసి చెప్పట్లా, ఏ సినిమాని టార్గెట్ చేసి చెప్పట్లా. కేవలం జరుగుతున్న విషయాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా. సో ఎవరు పర్సనల్ గా తీసుకోకండి, జస్ట్ చెప్పే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. ఒక పెద్ద స్టార్ మూవీ రిలీజ్ అయిందంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు, ఒక రేంజ్ లో ఉంటాయి. రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా నంబర్స్ నథింగ్ బట్ కలెక్షన్స్ గురించి ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేస్తారు. పర్టికులర్ గా కలెక్షన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఒక సినిమాకి ఎంత ఎక్కువ కలెక్షన్స్ వస్తే అంత పెద్ద హిట్ అన్నమాట. ఈ రోజుల్లో సినిమాల ప్రభావం ఏమో తెలియదు కానీ కలెక్షన్స్ ప్రభావం మాత్రం చాలా గట్టిగానే ఉంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ లేకపోతే డిజాస్టర్ అనేది కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ డిసైడ్ చేస్తేనే వితౌట్ ఎ డౌట్ బల్ల గుద్దు చెప్పొచ్చు. బట్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనం చూసే కలెక్షన్స్ ని ఫేక్ చేయొచ్చు అని? ఈ రోజు వీడియోలో అసలు ఫేక్ కలెక్షన్స్ వెనుకున్న రహస్యాలు, ఎవరికి కనిపించని వినిపించని చీకటి కోణాన్ని చూడబోతున్నాం. అసలు ఒక సినిమాకి ఫేక్ కలెక్షన్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, వీటన్నిటి గురించి మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. వీడియోకి చివరి వరకు స్టిక్ ఆన్ అయి ఉండండి, ఎందుకంటే వీడియోని చూసిన తర్వాత మీరు సినిమాలు చూసే విధానమే మారిపోద్ది. వీడియోని చూస్తున్న నీకు నా నుంచి ఒక క్వశ్చన్, మీకు ఇష్టమైన తెలుగు మూవీ ఏంటి కమెంట్ చేయండి. దానితో పాటు వీడియోని చూస్తున్న మీకు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఏం లేదండి, డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. 10K అనే మైల్ స్టోన్ కి దగ్గరలో ఉన్నాం. సో మీరు సపోర్ట్ చేస్తే అది ఈజీ అవుతుంది. మూవీ మాస్టర్ 10K ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోండి. వితౌట్ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో మ్యాటర్ ని మనం సెగ్మెంట్స్ రూపంలో మాట్లాడదాం. సెగ్మెంట్ నెంబర్ 1, హౌ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్క్. అసలు సినిమా కలెక్షన్స్ ని ఎలా ఫేక్ చేస్తారు అనేది తెలుసుకోవడానికి ముందు అసలు సినిమా కలెక్షన్స్ ని ఎలా ట్రాక్ చేస్తారు, ఆ కలెక్షన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మెయిన్లీ 3 స్టెప్స్ లో మూవీ కలెక్షన్స్ ని ట్రాక్ చేస్తారు. స్టెప్ నెంబర్ 1, థియేటర్స్. అసలు మూవీ కలెక్షన్స్ మొదలయ్యేది థియేటర్స్ దగ్గర. సో థియేటర్స్ దగ్గర టికెట్స్ సేల్ అయిన తర్వాత ఒక లెక్క వస్తుంది వాళ్ళకి. ఫైనల్లీ థియేటర్స్ ఓనర్స్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ ని థియేటర్ ఓనర్స్ ఆ పర్టికులర్ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ కి చెప్తారు. స్టెప్ 2, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి ఆ లెక్క వచ్చింది. సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే ఆ నెంబర్స్ ని, ఆ కలెక్షన్స్ ని ప్రొడ్యూసర్స్ కి చెప్తారు. ఫైనల్లీ స్టెప్ నెంబర్ 3, ఫైనల్లీ ప్రొడ్యూసర్స్ కి మూవీ ఎంత కలెక్ట్ చేసింది, డే 1 కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అండ్ ఓవరాల్ కలెక్షన్స్ ఇలా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత దాన్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు. చాలా ఇండస్ట్రీస్ లో జరుగుతున్న పెద్ద తప్పు, ఎస్పెషల్లీ సౌత్ ఇండస్ట్రీస్ లో లైక్ టాలీవుడ్, కాలీవుడ్, దానితో పాటు బాలీవుడ్ లో కూడా జరుగుతున్న పెద్ద తప్పు అదేంటంటే కలెక్షన్స్ విషయంలో ఇండిపెండెంట్ వెరిఫికేషన్ అసలు ఉండదు. అంటే బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి కలెక్షన్స్ ని చూడరు, అందరూ వాళ్ళ మనుషులే ఉంటారు. ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి వ్యక్తి వాళ్లే. సో కలెక్షన్స్ ని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేస్తారు. అది ఎలాగో చూద్దాం. సెగ్మెంట్ నెంబర్ 2, టాక్టిక్స్ యూజ్డ్ టు ఇన్ఫ్లేట్ కలెక్షన్స్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఫేక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అలా అని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఫేక్ చేయడం రాకెట్ సైన్స్ ఏం కాదు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని ఎలా ఫేక్ చేస్తారో తెలుసుకుందాం. దీనికోసం చాలా రకాల మార్గాలను యూజ్ చేస్తారు. చాలా రకాల వ్యూహాలని యూజ్ చేస్తారు. వాటిల్లో మెయిన్లీ 4 టైప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. టైప్ 1, ఓవర్ రిపోర్టింగ్ కలెక్షన్స్. ఈ ఫేస్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. సింపుల్ గా ఏం చేస్తారంటే రాని కలెక్షన్స్ కూడా వచ్చాయి అని చెప్పి అందరినీ నమ్మిస్తారు. పచ్చిగా చెప్పాలంటే ఆడియన్స్ ని మోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డే 1 కలెక్షన్స్ 100 crores రాకపోయినా 100 crores వచ్చాయి అని పబ్లిసిటీ చేస్తారు. అక్కడ నిజం ఏంటంటే 50 crores కూడా రాలా, కానీ 100 crores అని నమ్మిస్తారు, మోసం చేస్తారు. దీన్ని పబ్లిసిటీ స్టంట్ అని కూడా అనొచ్చు. టైప్ నెంబర్ 2, సీట్ బ్లాకింగ్. చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. ఈ వీడియో చూశాక చాలా మంది కమెంట్స్ లో కూడా ఆ డౌట్ ని మెన్షన్ చేస్తారు. అదేంటంటే థియేటర్స్ అన్ని ఖాళీగా ఉంటాయి కానీ కలెక్షన్స్ మాత్రం ఆకాశంలో ఉంటాయి. ఇది మహామహులకే అర్థం కాని ఒక చిక్కు ప్రశ్న. సింపుల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు అంటే ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా తెలివిగా బల్క్ లో సీట్స్ అన్ని కొనేస్తారు. సీట్స్ అన్ని కొనడం వల్ల కలెక్షన్స్ పెరుగుతాయి. ఇలా మ్యానిపులేట్ చేస్తారు. టైప్ నెంబర్ 3, మ్యానిపులేటింగ్ ఓవర్సీస్ కలెక్షన్స్. కొన్ని సినిమాలకి ఇండియాలో కలెక్షన్స్ ని ఫేక్ చేయడం అంత ఈజీ కాదు. దానికి ఇది రీజన్ అని చెప్పలేం, చాలా రకాల కారణాలు ఉండొచ్చు. బట్ ఫైనల్లీ ఏంటంటే ఇండియాలో ఫేక్ చేయలేకపోవడం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ ని మనం ఎలాగో చూడలేం కదా, వాటిని ఫేక్ చేస్తారు. సింపుల్ గా 500 crores, 400 crores, 300 crores వచ్చిందని చెప్పి కలెక్షన్స్ ని మ్యానిపులేట్ చేస్తారు, ఇంక్రీజ్ చేసుకుని పబ్లిసిటీ చేస్తారు. టైప్ నెంబర్ 4, సోషల్ మీడియా బాట్స్. కొంతమంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కావాలని మూవీస్ కి కలెక్షన్స్ వచ్చినట్టు రీల్స్, పోస్ట్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ట్రెండ్ అయ్యేలా చేస్తారు. సో ఇన్ని రకాలుగా కలెక్షన్స్ ని మ్యానిపులేట్ చేసి ఫేక్ కలెక్షన్స్ ని చూపిస్తారు. ఒకప్పుడు ఈ కలెక్షన్స్ గోల్ లేదు. ఈ రోజు ఎందుకు మనం ఫేక్ కలెక్షన్స్ ని క్రియేట్ చేసుకుని మన డబ్బు మనం కొట్టుకుంటున్నాం? ఈ సిచ్యువేషన్ కి రావడానికి కారణం ఏంటి? సెగ్మెంట్ నెంబర్ 3, బాహుబలి ఎఫెక్ట్. ఒకప్పుడు సినిమా వేరు, అసలు ఆ సినిమా ప్రపంచమే వేరు. అప్పటి వరకు సినిమా సక్సెస్ అంటే హిట్ టాక్ వస్తే చాలు,
యావరేజ్ టాక్ వచ్చినా యావరేజ్ గా కలెక్షన్స్ వచ్చేసి ఒక సినిమా ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడిందంటే అది గ్రాండ్ సక్సెస్, ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్ అనే ట్యాగ్ దానికి వచ్చేసేది. మెయిన్లీ నెంబర్స్ తో, అదే కలెక్షన్స్ తో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. మహా అయితే ఒక సినిమాకి బడ్జెట్ 30 కోట్లు, అటు ఇటుగా కలెక్షన్స్ 50 నుంచి 70 కోట్ల వరకు వచ్చేది. అది కూడా పోస్టర్స్ పైన మెన్షన్ చేసేవాళ్లే కాదు. అప్పటి వరకు ఇండస్ట్రీ ప్రశాంతంగా ఉంది. కానీ 2015లో 180 కోట్లతో ఒక సినిమా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అదే బాహుబలి. 600 crores కలెక్ట్ చేసింది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ప్రకారం చూస్తే బాహుబలి 1 హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. అందరూ షాక్ అయ్యారు, అందరూ ఆలోచించారు ఇది ఎలా అని. దాన్ని డైజెస్ట్ చేసుకునే లోపే 2017లో ఇంకో బాంబ్ పేలింది. బాహుబలి 2 అగైన్ 250 crores తో థియేటర్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దాని ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు, ఎవరు కల్లో కూడా ఊహించని నెంబర్స్ క్రియేట్ చేసింది. 1810 కోట్లు, అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అక్కడి నుంచి మొదలైంది బిగ్ బడ్జెట్ మూవీస్ హవా. కానీ హై బడ్జెట్ తో వచ్చిన ప్రతి సినిమా ఫెయిల్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైగరే. కలెక్షన్స్ అస్సలు రావట్లేదు, థియేటర్స్ కి జనాలు రావట్లా, రివ్యూస్ ఏమో నెగిటివ్ గా వస్తున్నాయి. సో సరిగ్గా అక్కడ మొదలైన ఆలోచనే ఫేక్ కలెక్షన్స్. కానీ ఫేక్ కలెక్షన్స్ చేయడం వల్ల యూజ్ ఏంటి తెలుసుకుందాం. సెగ్మెంట్ నెంబర్ 4, వై ఫేక్ కలెక్షన్స్, ద ఇంపాక్ట్ ఎక్స్ప్లెయిన్. కలెక్షన్స్ ని ఎన్ని రకాలుగా ఫేక్ చేస్తారు, అసలు ఫేక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కలెక్షన్స్ ని ఫేక్ చేస్తే ఏంటి లాభం? దీంట్లో 4 రకాల లాభాలు ఉన్నాయి. 4 టైప్స్. టైప్ 1, ఆడియన్స్ పర్సెప్షన్. బిగ్ కలెక్షన్స్ ని పబ్లిసిటీ చేయడం వల్ల ఆడియన్స్ లో ఫోమో ఎఫర్ట్ క్రియేట్ అవుతుంది. ఫోమో ఎఫర్ట్ అంటే సింపుల్ గా చెప్తా వినండి, ఫియర్ ఆఫ్ సంథింగ్ మిస్సింగ్, నేనేదో మిస్ అయిపోతున్నాను అనే ఫీలింగ్. ఫేక్ కలెక్షన్స్ ని చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా సబ్ కాన్షియస్ మైండ్ లో నేను మిస్ అయిపోతానేమో, డెఫినెట్లీ చూడాలి అనే ఒక కోరిక మొదలవుద్ది. సో ఏదో ఒక రకంగా థియేటర్ కి వెళ్ళి వాళ్ళు సినిమాని చూస్తారు. ఫేక్ కలెక్షన్స్ ని యూజ్ చేసి వాళ్ళ లాస్ ని తగ్గించుకుంటారు ప్రొడ్యూసర్స్. టైప్ 2, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఒక హీరోకి కలెక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే కలెక్షన్స్ రాకపోతే అతని జర్నీ అక్కడితో ఎండ్ అయిపోద్ది. ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల హీరోకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్ లో చేయబోయే సినిమాలకి ప్రొడ్యూసర్లు దొరుకుతారు. ఎంత డబ్బులు పెట్టడానికైనా ఇవ్వడానికైనా వెనకాడరు. సో దీనికోసం ఫేక్ చేస్తారు. టైప్ 3, ఈగో బ్యాటిల్స్. ఈగో కోసం చేస్తారు, బట్ ఇది చాలా తప్పు. సమాజంలో గుర్తింపు కోసం, గౌరవం కోసం ఈ ఫేక్ కలెక్షన్స్ అనేదాన్ని యూజ్ చేస్తారు. అండ్ దానితో పాటు హైయెస్ట్ గ్రాసింగ్ యాక్టర్ అనే పేరు కోసం కూడా దీన్ని యూజ్ చేస్తారు. టైప్ నెంబర్ 4, మర్చెండైజింగ్ అండ్ ఓటీటీ సేల్స్. ఒక పర్టికులర్ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని అందరినీ నమ్మించగలిగితే, దాన్ని పోర్ట్రే చేయగలిగితే ప్రొడ్యూసర్కి వచ్చే బిగ్గెస్ట్ ప్రాఫిట్ అంటే లాభం అదేంటంటే, ఒక సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత, థియేటర్కల్ రన్ పూర్తి అయిపోయిన తర్వాత అది ఓటీటీలోకి అండ్ టీవీలోకి ఎంటర్ అవుద్ది. సో మూవీ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి అని చూపించడం వల్ల, ఈ ఫేక్ కలెక్షన్స్ వల్ల ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. సో లాభాన్ని పొందొచ్చు. దానికోసం కలెక్షన్స్ ని ఫేక్ చేస్తారు. బట్ ఈ ఫేక్ కలెక్షన్స్ ని మనం ఆపొచ్చా అంటే ఎస్, ఆపొచ్చు. అది ఎలాగో చూద్దాం. సెగ్మెంట్ నెంబర్ 5, రియల్ కలెక్షన్స్, కెన్ వి స్టాప్. ఈ ఫేక్ కలెక్షన్స్ ని ఎలా ఆపాలి అనే క్వశ్చన్ కి మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పిన సొల్యూషన్స్. సొల్యూషన్ నెంబర్ 1, సెంట్రలైజ్ టికెట్ ట్రాకింగ్. యునైటెడ్ స్టేట్స్ లో లాగా యుఎస్ బాక్స్ ఆఫీస్ మోజో అనే సిస్టమ్ ని పెట్టాలి. అసలు ఈ సిస్టమ్ ఏంటి సార్ అంటే, యుఎస్ లో 1999 లో ఈ సిస్టమ్ పెట్టారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే రియల్ కలెక్షన్స్ ని ఎలాంటి ఫేక్ లేకుండా రియల్ గా చూపించడం. అండ్ ఇది IMDb తో కలిసి వర్క్ చేస్తుంది. ఇలాంటి ఒక స్ట్రాంగ్ సిస్టమ్ మన ఇండియాలో కూడా రావాలి. సొల్యూషన్ నెంబర్ 2, బ్లాక్ చైన్ టెక్నాలజీ. అందరికి కనబడేలా, అందరికి వినబడేలా ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని తీసుకురావాలి. టికెట్ సేల్ అనేది లైవ్ లో అందరికీ తెలియాలి. సొల్యూషన్ నెంబర్ 3, అకౌంటబిలిటీ మెజర్స్. గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్ రెండు కలిసి ఈ ఫేక్ కలెక్షన్స్ పైన యాక్షన్ తీసుకోవాలి. సో ఇలా చేస్తే ఫేక్ కలెక్షన్స్ ని మనం మాక్సిమం ఆపొచ్చు. అసలు ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ కేవలం స్టాటిస్టిక్స్ మాత్రమే. ఫ్యూచర్ మూవీస్ పైన దాని ఎఫెక్ట్ ఉంటుంది. నేను అనేది ఏంటంటే, కలెక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అండ్ మ్యానిపులేషన్ పూర్తిగా పోవాలి. మీరేమనుకుంటున్నారు? ఫేక్ కలెక్షన్స్ ఎంతవరకు కరెక్ట్? మీ థాట్స్ అండ్ ఒపీనియన్స్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మూవీ మాస్ట్రో ఫర్ more hard-hitting content like this. This is Movie Maestro signing off.